హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక కొత్త వంటని మీకు పరిచయం చేస్తున్నానండి. అదేంటంటే మీకు కొత్తగా అనిపిస్తుంది, చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి, 2 నెలల వరకు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పిల్లలకి చాలా నచ్చుతుంది అనమాట. మనం మరమరాలు అచ్చి చేసుకుంటాం కదా, అలా ఉంటుంది. డైరెక్ట్గా బియ్యంతో చేసే రెసిపీ ఇది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా కాగబెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏ బియ్యాన్నైనా తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్గా ఇంట్లో అన్నం వండుకొని బియ్యం అనమాట. ఇవి సోనా మసూరి బియ్యం 1 కప్పు తీసుకొని డైరెక్ట్గా నూనెలో వేసేసి మనం వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి, అది మాత్రం చెక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే బియ్యం ఎన్ని తీసుకున్నామో కూడా కొలుచుకోవాలి. 1 కప్ అనమాట. ఇలా కలుపుకుంటూనే మనము వేయించుకోవాలి, లేదంటే అడుగున ఉన్నాయి మాడిపోతాయి. చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొన్ని బియ్యం అయితే పనికి చక్కగా పొంగుతూ ఉంటాయి అనమాట. అవి తింటే మాత్రం మొరమరాల్లాగా అనిపిస్తాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. దీన్ని మనం తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కొంచెం సేపు పెట్టి అందులో మీ ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కొబ్బరి, కిస్మిస్, అలాగే కాజు ఇవన్నీ వేసాను అనమాట. మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. ఇవి జస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి తీగ పాకం వచ్చేంత వరకు చక్కగా మనం ఈ పాకం పట్టుకోవాలి. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించాల్సిన అవసరం లేదండి, మనం పాకంలో వేసేసాం కాబట్టి అవి పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారు కదా, చక్కగా తీగ పాకం వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బియ్యం వేసేయాలి. బియ్యం వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మనకి చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు ఉడికించుకోవాలి. మనం పల్లి పట్టి చేసుకుంటాం కదా, అలాగే బియ్యం పట్టి. ఇలా దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసి ఒక 30 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. ఇలా మనం ఒక స్పూన్ తోటి గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకి చక్కటి షేప్ వస్తుంది. ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత ఇలా నైఫ్కి మనం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని కట్స్ పెట్టుకోవాలి. ఇవి మనం కట్ చేసినప్పుడు మంచి షేప్ రావడం కోసం ఇలా చేస్తాం. మీరు కావాలనుకుంటే ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత, అంటే ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూల్లా కూడా చుట్టుకోవచ్చు. ఇవి మనకి మొరమరాల లడ్డూలాగా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా డ్రైగా అయిపోయిన తర్వాత ఈ పీసెస్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. నాకైతే మొరమరాల బర్ఫీ తిన్నట్టుగా ఉంది. మీరు ఈ కొత్త రెసిపీ ట్రై చేయండి. ఇది ఒక ట్రెండింగ్ రెసిపీ అనమాట. ఇవి 2 నెలల వరకు తాజాగా ఉంటాయి. మరి మీ ఇంట్లో ఏమీ లేనప్పుడు బియ్యం అయితే కంపల్సరీ ఉంటాయి కదా. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. బాయ్.